ఏపీ ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారని, డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చామని చెప్పారు. గడువులోగా డబ్బు చెల్లించుకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్ నెట్లో నియమించిందని, గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగిస్తామని అన్నారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించారని చెప్పారు. వేరే వాళ్ళంటే పనిచేస్తే ఇప్పుడు మీరున్నారు, పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మేమేదో కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారని చెప్పేసి నేను ఉంచమంటారా? చెప్పండి. ఎవడైనా చెప్పండి, ప్రపంచంలో ఏ సంస్థ అయినా సరే ఇలా ఉద్యోగుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఒక లీగల్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పేసి. ఎక్కడైనా జరుగుతుందా? ఒక మెసేజ్ ద్వారా. సరే, ఆయన మెసేజ్ పెడితే పెట్టాడు. ఇక్కడున్న ఎండీ ఏం చేశాడు? దాన్ని కనీసం ప్రాపర్గా నేను ఏమంటానంటే, నేనే చెప్తున్నాను, కనీసం రెగ్యులరైజ్ అయినా చేసుకోవాలి కదా. అంటే అంత కొవ్వా? ఏమనాలి మరి? అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఎవడు అడుగుతాడు?